వీడియోలో హార్డ్వేర్ అడిషన్ సప్రెషన్ ఆన్ సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ పైన చూసినాం. ఇప్పుడు అయితే అడిషన్ సప్రెషన్ సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ పైన చూసినాం కదా, దాని యొక్క కాన్సెప్ట్లో హార్డ్వేర్ ఇంప్లిమెంటేషను ఇంకా హార్డ్వేర్ ఆల్గరిథం చూద్దాం. హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఇది మన డయాగ్రాము, దాన్ని చూసుకుంటే నేను చెప్తా చూడండి. ఇక్కడ మనకు రెండు రిజిస్టర్లు ఉంటాయి, ఏ రిజిస్టర్ బి రిజిస్టర్. ఏ రిజిస్టర్లో ఏఐ ఉంటుంది, బి రిజిస్టర్ బిఐ ఉంటుంది. ఇవి రెండు ఏంటి, ఇన్పుట్ రిజిస్టర్స్. ఇక్కడ మన ఏదైతే సైనెట్ మ్యాగ్నెట్ ఆపరేట్స్ ఉంటాయి అవి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఏ రిజిస్టర్లో ఏది ఉంటుంది, ఫస్ట్ ఆపరెంట్ స్టోర్ అవుతుంది, బి రిజిస్టర్లో సెకండ్ ఆపరెంట్ స్టోర్ అవుతుంది. వేరే నెక్స్ట్ వచ్చేది కాంప్లిమెంటర్. ఈ కాంప్లిమెంటర్ ఏం చేస్తుంది, ఇది ఇన్వర్ట్ చేస్తుంది. ఏదైతే బి రిజిస్టర్ నుంచి వచ్చే కంటెంట్స్ని కాంప్లిమెంట్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ద ఆపరేషన్. ఈ ఆపరేషన్ డిసైడ్ చేసేవాడు ఇక్కడ ఎమ్, మోడ్ కంట్రోలరే ఇక్కడ ఆపరేషన్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎమ్ అనేది 0 ఇచ్చినాక వాడు, దాని అర్థం ఏంటంటే అడిషన్ ఆపరేషన్ కాబట్టి, సో బి నుంచి వచ్చే కంటెంట్స్ ఈ కాంప్లిమెంటరు ఇక్కడ ఎమ్ నుంచి 0 వచ్చినాకో ఈ కాంప్లిమెంట్ ఏం చేయదు అంటే వదిలేసేస్తుంది, ముందుకు ప్యారలైడర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ ఎమ్ ఒకవేళ 1 ఇచ్చినాకో మోడ్ కంట్రోలర్, దాని అర్థం ఏంటంటే సప్రెషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. అందుకు నీకు ఏంటి దీని లోపల కంటెంట్స్ ఏం కావాలో, కాంప్లిమెంట్ కావాలి, టూస్ కాంప్లిమెంట్ కావాలి. ఇక్కడ టూస్ కాంప్లిమెంటెడ్ అనేది యూజ్ చేస్తాడు. తర్వాత వచ్చేది ప్యారలైడర్కి వస్తుంది. ఇదేంటిది, ఇది కాంబినేషన్ సర్క్యూట్ అనమాట. ఏదైతే కంటెంట్స్ ఉంటాయో ఏని లోపల ఉన్న కంటెంట్స్ పైన పోతాయి, యారో మార్క్ ఉన్నాయి పోయి బి నుంచి వచ్చిన కంటెంట్స్ కాంప్లిమెంట్, ఒక సప్రెషన్ అయితే కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి. సో ఏ కంటెంట్స్ బి కంటెంట్స్ ప్యారలైడర్లో అడిషన్ ఆపరేషన్ అనేది జరిగిపోతుంది. దాంతోపాటు ఒకవేళ సప్రెషన్ ఆపరేషన్ జరిగిన అనుకో ఇంకా కాంప్లిమెంట్ అవుతుంది కదా, దానికి ఒక క్యారీ వస్తుంది. ఆ క్యారీ కూడా ఇక్కడ ప్యారలైడర్కి యాడ్ అవుతుంది, అందుకే ఇన్పుట్ క్యారీ వచ్చింది. సో సమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మళ్ళీ ప్రొడ్యూస్ అయిన సమ్ము మళ్ళీ ఏ రిజిస్టర్ లోపలనే స్టోర్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఎట్లనే ఒక క్యారీని అవుట్పుట్ క్యారీని జనరేట్ చేస్తుంది. ఏదైనా ఓవర్ఫ్లో కోసం అన్న క్యారీ డిటెక్షన్ ఏం చేయడానికని ఇట్లా ప్యారలైడర్ అని ఒక అవుట్పుట్ జనరేట్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఈ మోడ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే ఎమ్ ఇదే డిటర్మైన్ చేస్తుంది అడిషన్ ఆపరేషన్ సప్రెషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఒక మోడ్ కంట్రోల్ 0 ఇచ్చినాకో అడిషన్ ఆపరేషన్ అని, ఒకవేళ 1 ఇచ్చినాకో ఇట్స్ సప్రెషన్ ఆపరేషన్. బి ఈజ్ ఫీడ్ డైరెక్ట్లీ టు ద యాడర్. మళ్ళీ అడిషన్ ఆపరేషన్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేసి ప్యారలైడర్కి వెళ్తుంది. ఒకవేళ సప్రెషన్ అనుకో ఈ కాంప్లిమెంటర్ ఏం చేస్తుంది, ఆ బి కంటెంట్స్ని కాంప్లిమెంట్ చేస్తుంది. బేసిక్గా టూస్ కాంప్లిమెంట్ జరుగుతుంది. తర్వాత సైన్ లాజిక్, ఇది ఏం చేస్తుంది, డిటర్మైన్ ద సైన్ ఆఫ్ ద ఫైనల్ రిజల్ట్స్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద సైన్ పార్ట్ ఆఫ్ ద రిజిస్టర్. ఇది సైన్ లాజిక్ ఉంటుంది. అయితే ఏ రిజిస్టర్ లోపల రిజల్ట్స్ స్టోర్ అవుతాయి కదా, దానికి ఏ సైన్ అనేది పెట్టాలని సైన్ లాజిక్ చూసుకుంటుంది. అవుట్పుట్ క్యారీ, ఇది అవుట్పుట్ క్యారీ జనరేట్ అవుతుంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, అదే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుట్పుట్ క్యారీ. యూజువల్లీ ఇన్ ఏదైనా ఓవర్ఫ్లో కండిషన్స్లో పనికొస్తుంది అవుట్పుట్ క్యారీ అనేది. సో ఇదే అనమాట హార్డ్వేర్ అనేది. హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఇట్లుంటుంది. ఫర్ సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ నంబర్స్ అడిషన్ అండ్ సప్రెషన్ ఆపరేషన్ చేయడానికి, సైన్ మ్యాగ్నిట్యూడ్ అడిషన్ సప్రెషన్కి హార్డ్వేర్ ఇలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం హార్డ్వేర్ ఇది ఇట్లుంటుంది కదా, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చూసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే హార్డ్వేర్ ఆల్గరిథం చూద్దాం. ఇది మన హార్డ్వేర్ ఆల్గరిథం. ఫ్లాష్ బంద్ చేయాలి, కనిపిస్తుంది కదా, ఇట్లా పెడతాం. మనం హార్డ్వేర్ ఆల్గరిథం చూద్దాం. ఓకే డన్. హార్డ్వేర్ ఈ ఫ్లో చార్ట్ డిస్క్రైబ్ చేస్తుంది. మన ఒక బైనరీ అడిషన్ కానీ సప్రెషన్ పర్ఫార్మ్ చేయాలంటే 2 సైన్ బిట్స్ లోపల బైనరీ అడిషన్ కానీ సప్రెషన్ పర్ఫార్మ్ చేయాలంటే ఫ్లాష్ ఈ ఫ్లో చార్ట్ డిస్క్రైబ్ చేస్తుంది. ఒక బైనరీ అడిషన్ అని సపరేషన్ చేయాలంటే 2 సైన్ నెంబర్స్ పైన అవి రిజిస్టర్ ఏ అండ్ బీలో స్టోర్ అయినాయి. ఫర్ అడిషన్కి ఏ లోపలకి అపాయింట్ అవుతుంది బి అనేది, సపరేషన్కి బి అనేది వెళ్ళిపోతుంది ఏ నుంచి. సో ఆల్గరిథం ఏం బ్యాండ్, ఇది హార్డ్వేర్ ఆల్గరిథం. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్ పైన హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఇది హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చెప్పిన అడిషన్ సపరేషన్కి. ఇప్పుడు మనం హార్డ్వేర్ ఆల్గరిథం చూస్తున్నాం. సో ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇది చూడు, ఇక్కడ సప్రెషన్ ఉంది, అడిషన్ ఉంది. సో ఇన్పుట్ ఏ వస్తుంది, బి వస్తుంది. ఫర్ అడిషన్ కూడా ఇన్పుట్ అపెండ్ ఏ అండ్ బి, ఇక్కడ ఏ అండ్ బి ఉంది, అగైన్ అండ్ ఏ
అడెండ్ బి. సో రెండింటికి ఇక్కడ అడిషన్ ఆపరేషన్కైనా సపరేషన్ ఆపరేషన్కి ఏబి అనే 2 ఇన్పుట్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఆ 2 కంపేర్ ద సైన్ బిట్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏకి సైన్ బిట్ని బి సైన్ బిట్ని చెక్ చేస్తుంది. ఇక్కడ చూడు ఏ XOR బి రాసిండు. ఇక్కడ ఏ XOR బి ఎందుకు XOR దీని XOR గేట్ ఏం చేస్తుంది అంటే ఆ రెండింటికి సేమ్ సైన్ ఉన్న డిఫరెంట్ సైన్ ఉన్న డిటర్మైన్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏ XOR బి రాసిండు ఈ రెండిట్లో, అడిషన్కైనా సప్రెషన్కైనా. దాని తర్వాత ఏమవుతుంది, సప్రెషన్ ఒకవేళ సప్రెషన్ జరిగేది ఉంటే అనుకున్నాము, అది ఏమైపోతుంది, ఒకవేళ రెండింటికి సేమ్ సైన్ ఉంది అనుకున్నాం. ఇక్కడ చూడు ఈ రెండు సేమ్ సైన్ ఉంటే ఇటు వెళ్ళిపోతుంది. కాంప్లిమెంట్ ఇవి చూడు అర్థమెటిక్ ఓవర్ఫ్లో ఫ్యాగ్ ఏవిఎఫ్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ సైడ్ అనుకో A+B జరుగుతుంది. సెకండ్ వీడియోలో మనం మాట్లాడుకున్న అడిషన్ ఆపరేషన్ సపరేషన్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, సేమ్ సైన్కి డిఫరెంట్ సైన్కి, అదే ఇక్కడ పర్ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ రాసినాం. సిమిలర్గా అడిషన్ ఆపరేషన్ పార్ట్ అట్లే ఉంటుంది. సేమ్ సైన్ ఉన్నాకో యాడ్ చేసేయాలి. తర్వాత దాని రెండింటికి కామన్ సైన్ ఏది ఉంటే అది యాడ్ చేస్తుంది. వాళ్ళు డిఫరెంట్ సైన్ ఉన్నాకో ఏం చేయాలి, అడిషన్ ఆపరేషన్లో ఆ రెండింటిని ఫస్ట్ సపరేషన్ చేయాలి. సపరేషన్ చేసిన తర్వాత దీనికి హైయెస్ట్ సైన్ ఏ నెంబర్కి ఎక్కువ సైన్ ఉంటుంది, ఏ సైన్ బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వస్తుంది రిజల్ట్కి. సో అది అడిషన్ ఆపరేషన్. సేమ్ సిమిలర్ సపరేషన్ ఆపరేషన్. తర్వాత ఈక్వాలిటీని చెక్ చేస్తుంది. ఒకటి E=0 వస్తే దాని అర్థం ఏ అనేది చిన్న అన్నది. ఓకే, కాంప్లిమెంట్ టేక్ ద కాంప్లిమెంట్ తర్వాత 1 అనేది యాడ్ చేస్తుంది. ఇలా జరుగుతుంది అన్నమాట. ఏం లేదు, రఫ్ ఫ్లో చార్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్, హార్డ్వేర్ ఆల్గోరిథం ఇలా ఉంటుంది. అడిషన్ సప్రెషన్ ఆన్ సైన్ అండ్ మ్యాగ్నెట్ నెంబర్స్ పైన.